సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము వచ్చేసింది లేక్ షోర్కి. సో ఇదైతే కింద పార్కింగ్ ప్లేస్ అనమాట. సో కింద పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంత చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది. ఒక టూ త్రీ ఫ్లోర్స్ అంతా పార్కింగ్కే ఉన్నది. సో 2, 3 ఫ్లోర్స్ అయితే పార్కింగ్ ఉన్నమాట. సో బీ1, బీ2 అని ఉంటది. సో ఇది లేక్షోర్. ఇక్కడైతే కూకట్పల్లికి దగ్గరుంది నియర్‌గా. సో ఐనాక్స్ దాటిన తర్వాత వస్తదనమాట. సో పార్కింగ్ ప్లేస్ అయితే కింద రూ. 40 ఉంటది. సో ఎంత తిరగాలంటే వెహికల్ తీసుకొని పోతే బావుంటది. సో పైన ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయిపోతే బావుంటది. కానీ ఇక్కడ వెహికల్ తీసుకొస్తే మాత్రం 2 కిలోమీటర్స్ ఇక్కడనే తిరగాలి. సో ఇదైతే నియర్‌గా కేపీహెచ్‌బీకి ఉంది. సో మేమైతే పైకెళ్ళేసినాం అనమాట లెక్చర్‌లకి. సో పైన అన్ని కైండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయనమాట. సో మినీ డీమార్ట్ అనమాట. సో ఒక్క చిన్న టాయ్ కాస్ట్ అయితే 400 అట్లుంది. సో రూ. 50 బాటిల్ కూడా 200 ప్లస్ ఉంది. సో ఇక్కడ లేక్ షోర్‌లో అయితే చాలా ప్రైజెస్ ఎక్కువున్నాయనమాట. సో వేరే మాల్స్‌తోని పోల్చుకుంటే ఇది చాలా పెద్దగుంది. చాలా కలర్‌ఫుల్‌గుంది, అట్రాక్టివ్‌గుంది. చాలా అసలెంత పెద్దగుందంటే అసలు మనుషులే కనిపియరు దీంట్లో. సో చాలామందుంటారు. ఎక్కువ డైనింగ్ అంటే ఒక ఫస్ట్, సెకండ్ ఫ్లోర్స్‌లలో మొత్తం టాయ్స్ ఉంటాయి, డ్రెసెస్ ఉంటాయి. దెన్ షూస్ అవన్నీ ఉంటాయి. దెన్ ఫోర్త్ ఫ్లోర్‌లో మొత్తం డైనింగే అనమాట. సో చూడ్డానికైతే చాలా బావుంది. సో ఎంత బావుందంటే చాలానే బావుంది. ఒక వర్త్ ప్లేస్ అని చెప్పొచ్చనమాట. చూడ్డానికి, ఈవినింగ్ టైమ్ తిరగడానికి. సో బెస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇదైతే. సో ఇక్కడైతే బావుందనమాట ఎక్సలేటర్. దెన్ ఆఫ్టర్ మేము ఫ్లోర్ అంతా తిరిగి చూస్తున్నాం. టాయ్స్ గూడా చాలా బావున్నాయి చూడ్డానికి. చిన్న పిల్లలకి, కిడ్స్‌కి అయితే వర్త్ ప్లేస్ ఉంటది. సో బడ్జెట్ అయితే పట్టుకుంటే 10,000, ముడితే 30,000 అన్నట్టుంది. సో చాలా కాస్ట్ ఉంది. కానీ మాల్ అయితే చాలా బావుంది. చాలా పెద్దది గూడా. సో పైనుంచి చూస్తే 4 ఫ్లోర్స్ ఇట్లా కనిపిస్తాయనమాట. సో ఇక్కడ థియేటర్ గూడా ఉందనమాట. సో ఇక్కడ కిడ్స్‌కి ఆడుకోవడానికి గూడా ప్లేయింగ్ ప్లేసెస్ కూడా చాలున్నాయి. సో నాకు ఎగ్జాక్ట్‌గా ఏమంటారో తెలవది. ఎందుకంటే ఎళ్ళుతా గానీ నాకు ఆ ప్లేసెస్ ఏమంటారో తెలవది. సో దెన్ ఆఫ్టర్ మాల్ వ్యూ అయితే ఇట్లుందనమాట అప్ నుంచి డౌన్‌కి. సో ఎక్సలేటర్ గూడా ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోర్‌కి అస్సలు రష్షే లేదు. ఫ్లోర్‌లో ఎంత మంది తిరిగినా చాలా మంది పడతారనుకో. సో పార్కింగ్‌కి గూడా ఒక 2, 3 కిలోమీటర్స్ అన్నట్టుంది. అసలు మాల్ అయితే చాలా పెద్దగుంది. సో ఇది నియర్లీ కూకట్పల్లికి ఉంటదనమాట. సో మెట్రో పక్కనే ఉంటది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎక్సలేటర్ గూడా ఎట్లుంటదంటే ఇట్లా లైక్ ఏమన్నా మనం తీసుకుంటే గూడా ఎళ్ళిపోయేటట్లుంటది. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట. సో పార్కింగ్ అయితే చాలా పెద్దగుంటది. నాకు మాల్ కంటే బాగా పార్కింగే నచ్చింది. సో పార్కింగ్‌లో తిరుగుతుంటే లిటరల్లీ ఏదో మనం డొనేలు అంటారు గదా! సో అట్లా తిరిగినట్టు ఉంటాయి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బావుంటది పార్కింగ్ ప్లేస్ అయితే. సో నేను మర్చిపోయిన కెమెరా ఇట్లా చేసేసిన. సో ఏం గాదు, మన వ్యూవర్సే కాబట్టి చూసేస్తారనమాట. సో బీ1, బీ2 అని ఉంటది. దాని తర్వాత ఒక్క మనిషి గూడా కనిపిస్తలేరు గదా! సో కారిడార్స్‌లల్ల ఇవన్నీ షాప్స్ అనమాట. మంచి మంచి మాల్స్. దెన్ ఆఫ్టర్ డ్రెసెస్‌వి లైక్ షూస్‌వి, స్లిప్పర్స్‌వి. సో ఎగ్జాక్ట్‌లీ నాకు గూడా ఏమంటారో తెలవది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ టైం ఎంతయితుందంటే 10 అయితుంది. సో 10:00కే ఎవ్వరు లేరిక్కడ. సో షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటున్నారనమాట. నియర్లీ 10:30 అట్లా. సో ఇప్పుడైతే ఇట్లా డైనింగ్ ఉంది. ఇదైతే మొత్తం ఫోర్త్ ఫ్లోర్ అనమాట. ఈ ఫోర్త్ ఫ్లోర్‌లో మనమైతే ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. సో ఫుడ్ గూడా బావుంది. పిజ్జా మేమైతే ఆర్డర్ చేసుకుందయితే పిజ్జా. చాలా బావుంది ఫుడ్ అయితే. ఇంకా వాష్‌రూమ్స్ అయితే బావున్నాయి. లేడీస్‌కైతే బెస్ట్ వర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫోటోస్ దిగడానికి. సో పైనుంచి వ్యూ అయితే ఇట్లుందనమాట. ఇదైతే వాష్‌రూమ్స్‌కెళ్ళడానికి. దెన్ ఇదైతే మొత్తం సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడనే పిస్సా హౌస్ ఉంది, స్టార్ బక్స్ ఉంది. దెన్ ఆఫ్టర్ పిజ్జా హట్స్ ఉంది. దెన్ చాలా కేఎఫ్స్ లైక్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనొచ్చు. కేఎఫ్‌సి కూడా ఉంది. దెన్ 12 పీసెస్ అంట 399కే. సో వర్త్ అని చెప్పొచ్చు. ప్లేస్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్. బావుంది. లైక్ ఫ్యామిలీకి. దెన్ ఆఫ్టర్ మేమైతే చీజ్ విత్ పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసినాం అనమాట. టేస్ట్ అయితే బావుంది. మాకైతే ఒక 999 బిల్ అయిందనమాట. సో ఇది చీజ్‌ది నాకు గూడా ఏమంటారో తెలవది. తెలిస్తే నీకు కామెంట్ పెట్టు. తినడం ఒక్కటే తెలుసు మనకి ఏమంటారో తెలవది. టేస్ట్ అయితే వేరే ఉంది. కాకపోతే పైసలు ఎక్కువైపోయినాయని బాధగుంది. దెన్ ఆఫ్టర్ ఇదైతే పార్కింగ్ అనమాట. చెప్పినా కదా 2 2
2 ఆర్ 3 కిలోమీటర్స్ అని. సో, ఒక ఫ్లోర్ అంతా పార్కింగ్‌కే పెట్టిరనమాట. దాని ఎంత పెద్దగుందంటే లిటరల్లీ నాకు ఫుల్లు నచ్చిందనమాట. సో, ఎప్పుడైనా మనం నైట్ ఔట్స్ పోవాలనుకుంటే బయట హైదరాబాద్‌లో రష్ ఉంటే దానికి పోయే బదులు దీంట్లోకెళ్ళిపోతే అయిపోతది. సో, అస్సలు మనుషులైతే ఎక్కువ లేరు. వర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు. కాకపోతే బిల్స్ చూస్తేనే తడిచిపోతున్నాయి. మరీ అంత ఎక్కువేం లేవు. సో, మరీ అంత ఎక్కువేం లేవు. సో, మీరు గూడా విజిట్ కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.